నమస్తేనండి. నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రోన్యూమరాల్స్‌ని. ఈరోజు కృష్ణేశ్వర టెంపుల్‌కి వచ్చాను. ముఖ్యంగా వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుడు డిసెంబర్ 28వ తారీఖున అడుగుపెట్టాడు. దద్దరిల్లిపోతుందండి. బ్రహ్మాండం బద్దలైపోతుంది. వృషభ రాశి వారు ద్వితీయ స్థానంలో గురుడు అడుగుపెట్టాడంటే అది మామూలు విషయం కాదది. కళారంగంలో, క్రీడా రంగంలో స్ఫూర్తిదాయకులుగా మారిపోతారు. మంచి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో ఉన్నతిని సాధిస్తారు. ఎక్కడ ఏ మట్టిని ముట్టినా ఈ ఈ సంవత్సరం నుండి బంగారమే. ఎందుకంటే 2026 పరాభవ నామ సంవత్సరం విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. నేను ఏదైనా చెప్పింది 100% నిజం. జనవరి 10వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం తప్పకుండా జరిపించుకోండి. ఇది మిస్ అయితే 30 ఏళ్ల దాకా మనకు అవకాశం భగవంతుడు ఇవ్వడు. ఎందుకంటే డిసెంబర్ 31 తారీఖున 11:45కి రోహిణి నక్షత్రం పడింది. అది కృష్ణ పరమాత్ముని నక్షత్రం. ఆ నక్షత్రం 1వ తారీఖున పడింది కాబట్టి ఆ నైట్ నుండే నేను చెప్తున్నానండి, ఎవరైనా ఇప్పటి వరకు దేవాలయాలు దర్శించుకోకపోతే ఫస్ట్ ప్రప్రథమంగా శ్రీకృష్ణుడినే దర్శించుకున్న తర్వాత మిగతా దేవాలయాలకు వెళ్ళండి. ఎందుకంటే నేను ద్వారకా వెళ్ళానండి. ద్వారకా మహానగరానికి వెళ్ళి ఆ శ్రీకృష్ణ వారిని నేను దర్శించుకొని నా జన్మల పుణ్యఫలం పొందాను. అక్కడ నుండి నా ప్రస్తావం మొదలైందండి. జనవరి 10వ తారీఖున శని హోమం చేస్తున్నా. అక్కడ నుండి ఈ యొక్క పవిత్ర క్షేత్రం నుండి కూడా సమిధలు సేకరించి జనవరి 10వ తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను. ప్రతి ఒక్కరు పేరు పేరున 12 రాసులలో జన్మించినటువంటి వారు శని హోమం తప్పకుండా జరిపించుకొని ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు శనీశ్వరుని అనుగ్రహం తప్పకుండా పొందాలని కూడా మనసా వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.